ఎవరిని మోసం చేయొద్దు. మన గురించి గుర్తుపెట్టుకోండి, ఒక్క వ్యక్తి మనను అయ్యా నన్ను అతను చాలా మోసం చేశాడని ఒక్క వ్యక్తి బాధపడుతుంటే నిన్ను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక్క వ్యక్తి కూడా నీ గురించి బాధపడకూడదు. భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ నీ గురించి అయ్యా పలానా ఆమె నాకు అన్యాయం చేసింది అని బాధపడుతున్నప్పుడు నువ్వు పరలోకానికి. కాబట్టి ఆ వ్యక్తి దగ్గర నుంచి క్షమాపణ నువ్వు క్షమాపణ పొందకుండా దేవుడు నీ పాపాలు క్షమించడు చాలా స్పష్టంగా వాక్యం చదువుతుంది. ఎవరు మన గురించి ఏడుస్తుంటే మనం దేవుడి రాజ్యానికి ఎలా వెళ్తాము కదండి. కాబట్టి మనం ఎవ్వరికీ హాని చేయొద్దు, కీడు చేయొద్దు. మాటతో కానీ, చూపుతో కానీ, ప్రవర్తనతో కానీ ఏ విషయంలోనే ఎవరికి అభ్యంతరకరంగా ఉండొద్దు. అదే క్రీస్తు ఆరాధన. రక్షకుండు దయించిన మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. రక్షకుండు దయించినాడు. రారెగొల్లా పోయులారా రక్షకుండు దయించినాడు. రారెగొల్లా పోయులారా తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. గగనము నుండి దిగి గనుడుగా ప్రియులు దూత గగనము నుండి దిగి గనుడుగా ప్రియులు దూత తగినట్లు చెప్పేవారికి మిగుల సంతోష సువార్త రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. పశువుల కోటిలోన
కొరకు పరమా రక్షకుడు దయించినాడు. వర్తమానము చెప్పిదూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పిదూత వైభవమున పోవుచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రామంబపుడు రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించే కడకు క్రీస్తు అందరికీ తెలిసినాడు. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. సర్వోన్నతమైన స్థలములలోన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. ఆయనకు ఇష్టులైన మనుషులకు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. భూమి మీద సమాధానం కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. క్రీస్తు నాడు పుట్టను, హల్లెలూయా మనలో పుట్టను, హల్లెలూయా మన కొరకు పుట్టను. హల్లెలూయా. క్రీస్తు రాజుకి, జై. రాజుల రాజుకి, జై. ప్రభువుల ప్రభు. జై. కూర్చుందాం. మీరు చూడండి, పిల్లలు ఎవరు కుర్చీలో కూర్చోవద్దు, పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. అలాగే ఇంకా చాలా కుర్చీలు ఉన్నాయి, చూపించండి కుర్చీలు వచ్చేవారికి. ఇంకా 20 కుర్చీల వరకు లోపల ఖాళీ ఉంది. పిల్లల్ని కూర్చోబెట్టొద్దు కుర్చీల్లో. ఇక మీదట మనము చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఉదయకాలం అందే మరి ఎమ్మెల్యే గారు కేకు శుభాకాంక్షలు పంపించారు. మనము ఆ కేకు కట్ చేయట్లేదు, కానీ ప్రార్థన చేస్తాం, పిల్లలకి పంచి పెడదాం. దేవుడు క్రిస్మస్ అంటే అర్థం కూడా చాలామందికి తెలియదు. చాలామంది క్రిస్మస్ దేవుని పుట్టినరోజు అనుకుంటారు. క్రిస్మస్, క్రైస్ట్మాస్ దేవుని ఆరాధన, క్రీస్తుని ఆరాధించటం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తారు, కానీ ఈ రోజే కాదు, ఎవరైనా యేసును తెలుసుకున్న రోజు నుంచి నిద్రించే రోజు వరకు ఆరాధించాలి. దేవునిస్తూ ఏదో ఒక రోజు ఆరాధించడం కాదు.
కానీ ఈరోజు ఒక ప్రత్యేక దినముగా ఎంచారు. మత నాయకులు పూర్వం వీళ్ళందరూ కలిసి చర్చించి పరిష్కారంగా టైం తెలియదు వారికి. జ్ఞానులు కూడా నక్షత్రాన్ని బట్టి పుట్టాడు అన్నారు, కానీ ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. కాబట్టి అందరూ కలిసి ప్రార్థన చేసి డిసెంబర్ 25ని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. పౌలు అన్నాడు, ఒకరు ఒక దినము ఎంచుకొనుచున్నారు, ఒకరు వేరొక దినము అనుచున్నారు. ఎవరు ఎంచుకున్నా ఎవరు ఏం చేసినా ప్రభువు కోసమే చేస్తారు కనుక దానిని ప్రభు అంగీకరిస్తాడు అన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు అంగీకరించకుండా ఈ 25 ప్రపంచవ్యాప్తంగా జరగటం అసంభవం. కాబట్టి యేసు ప్రభు ఈ దినాన్ని అంగీకరించారు. ప్రపంచమంతా కూడా ఈరోజు క్రిస్మస్ జరుగుతుంది. అదే సందర్భంలో ఆరాధిస్తున్నారు. అలాగే డిసెంబర్ 1 నుంచి జనవరి 16వ తేదీ వరకు కూడా జరుగుతాయి. ఎవరు ఏ రోజు అయినా జరుపుకోవచ్చు. సాధారణంగా 25ని జరుపుకునేవారు కంటే కూడా మిగతా రోజుల్లో జరుపుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. ఏ విధంగా జరుపుకున్నప్పటికీ కూడా యేసు ప్రభు మీద ప్రేమతో, యేసు ప్రభు మీద ఇష్టంతో జరుపుకోవటం అనేది చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలా ఆశ్చర్యకరమైన విషయం, 850 కోట్ల మంది కూడా క్రిస్మస్ జరుపుకుంటారు. దేవుని స్తోత్రం. అసలు క్రిస్మస్లో పాల్గొనని వారు ఎవరు కనబడరు. ఈరోజు అందరూ జరుపుకుంటారు, అన్యులు, విగ్రహారాధికులు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేది స్థిరపడింది. అంతేకాదు ఒక రోజున అందరూ నా నామంలో మోకరిస్తారు అని ప్రభు చెప్పారు. ప్రభు మాట ఎప్పటికీ కూడా వ్యర్థం కాదన్నమాట. మనలను 1వ తారీఖు నుంచి వర్షం వెంటాడుతూ వచ్చింది. ఈ డిసెంబర్ 1వ తారీఖున విశ్వాసరాజు అన్నాడు, చర్చిలో పెట్టుకుందాం అన్నాడు. చర్చిలో కుదరదు, అక్కడే పెడతాను అన్నాను. దేవుడు అక్కడ కార్యం చేశాడు. అది అద్భుతం. మరలా 23, 24 కూడా వర్షం, భారీ వర్షాలు చెప్పారు. అయినా దేవుడు మనలను కరుణించి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వర్షాన్ని ఆపటం మనం చూసాం. కాబట్టి దేవుడు మన ఎడల మహాప్రేమతో ఎంత సహాయం చేస్తున్నాడో వర్ణించలేని కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అలాగే ప్రపంచంలో ఇంకొక అద్భుత దినం ఏంటంటే, డిసెంబర్ 25, జనవరి 1 ప్రతి సంవత్సరం ఒక్కసారి వస్తాయి. ఈరోజు మనం ఈ డిసెంబర్ 25వ తేదీ యేసు ప్రభు పుట్టాడు అనుకుని మనం పండగ చేసుకుంటూ ఉండగానే మరలా అదే రోజు కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. దేవుని స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ద్వారానే కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. అలాగే 2024 సంవత్సరాల కిందట ప్రపంచమంతా కూడా క్రీస్తు శకము అని రాసింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత. చూసారా? అంటే కాలము, సమయము అన్నీ కూడా క్రీస్తు పుట్టుకతోనే విభజించబడ్డాయి. దేవుని స్తోత్రం. ఎంత ప్రాముఖ్యమైన వాడో చూడండి. ప్రపంచంలో మరి ఎవరి పేరుతోనే కూడా ఇది విభజింపబడలేదు. క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత. అలాగే ఒక గొప్ప దైవజనుడు తన సాక్ష్యాన్ని అందిస్తున్నాడు. ఆ సాక్ష్యంలో ఏమన్నాడంటే, క్రీస్తుని ఎరగని జీవితము, క్రీస్తుని ఎరిగిన జీవితము. క్రీస్తుని ఎరగనప్పుడు నేను భయంకరమైన వ్యక్తిని,
క్రీస్తుని ఎరిగిన తర్వాత నేను అందరికీ మంచి వ్యక్తిని. దేవుని స్తోత్రం. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మనం పాత జీవితంలో ఉన్నప్పుడు క్రీస్తు దగ్గరికి రావటం పూర్తిగా వ్యర్థం. మనం ఎవరమైనా కూడా ఆ పాత జీవితంలోనే ఉన్నప్పుడు క్రీస్తు దగ్గరికి రావటం పూర్తిగా వ్యర్థం. ఇది మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కాబట్టి ఈరోజు క్రీస్తు సందేశాన్ని మనం క్లుప్తంగా వినబోతున్నాం. చాలా జాగ్రత్తగా మీరు ప్రతిరోజు కూడా దేవుడు తన సందేశాన్ని మనకు అద్భుతమైన రీతిలో అందిస్తున్నాడు. మీకు తెలుసు, చాలామంది నాకు మెసేజ్లు, ఫోన్లు, మరి ఎంతోమంది అద్భుతంగా మాకు లోతైన సత్యాలు మీరు వివరిస్తున్నారు అని చాలా సంతోషపడుతున్నారు. మనం పండగలకి ప్రాధాన్యత ఇచ్చేవారం కాము, వాక్యానికే ప్రాధాన్యత ఇస్తాము. 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చాలా జాగ్రత్తగా నేను తొందరగా ముగించి మన కార్యక్రమాలు ముందుకు సాగిపోతాయి. 2 సమూయేలు 23వ అధ్యాయం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషే కుమారుడకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిప సత్యము నొందినవాడను, ఇశ్రాయేలు స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేళ్ల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయదుర్గమగవాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయపు కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన తేజోగడ్డి వలెను, లేతగడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే. అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జించబడదురు. ముండ్లను పట్టుకుని వాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును కదా. మనుషులు వాటిలో దేనిని విడవక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. చాలా జాగ్రత్తగా వినాలి, ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా. మొట్టమొదట దావీదు, ఈరోజు లేట్ వేస్తాం, ఎప్పుడు అంతగా లేడు. కాబట్టి చాలా లక్షణాలు కలిగిన దావీదు. బైబిల్లో రాశారంటే ఎంత గొప్పవాడు. ఒక మాట చెప్పాలంటే జాగ్రత్తగా వినండి. దేవుడంటే భక్తి కలిగినవాడు, భయము కలిగినవాడు, అందమైనవాడు, యుద్ధ వీరుడు, రచయిత, గాయకుడు, అభిషిక్తుడు. దేవుని స్తోత్రం. ఒక్క మనిషికి ఎన్ని క్వాలిటీస్, చాలా మంచి గొప్ప లక్షణాలు కలిగిన దావీదు అన్నిటికంటే చాలా దేవుడికి ఇష్టమైన లక్షణం యథార్థ హృదయం గలవాడు. దేవుని స్తోత్రం. ఎన్ని ఉన్నా ఈ యథార్థ హృదయం అనేది లేకపోతే దేవుడికి నచ్చడు. ఎవడైనా పాస్టర్ అవని విశ్వాసం ఎవరైనా అవనివ్వండి, మీకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నా
యథార్థ హృదయం లేనివాడు దేవుడికి నచ్చడు. చెప్పండి అందరూ. యథార్థ హృదయం అంటే ఏంటి తెలుసా మీకు? మొదట తెలుసా అసలు యథార్థ హృదయం అంటే ఏంటి తెలుసా మీకు? ఇక్కడేముందో ఇక్కడి నుంచి అదే వస్తుంది. హల్లెలూయా. అంటే ఏమి లేనివాడు, కపటం లేనివాడు. చెప్పండి, చెప్పాలి గట్టిగా. కపటం లేనివాడు. ఈ లోకం అంతా కపటమే కదా. పైకి మాట్లాడేదొకటి, లోపల ఆలోచించేదొకటి, పైకి చెప్పేదొకటి, లోపల ఉండేదొకటి, మోసకరమైన ఆలోచనలు. నిన్నటి దినాన్న స్కూల్లో కొంతమంది పిల్లలు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వెళ్ళి ఆ స్కూల్లో కూర్చున్నారు. 10th క్లాస్ పిల్లలు, ఆడపిల్లలు కంప్లైంట్ చేశారు. ఏంట కంప్లైంట్ తెలుసా? మాస్టారు పిల్లల మీద చేతులేసి పాముతున్నాడంట, తడుముతున్నాడంట. పైకి పామేటప్పుడు ఏమంటాడు? అమ్మ బాగా చదువుతున్నావు తల్లి, కానీ లోపల ఉన్న దురుద్దేశం పాపం. పిల్లలకి అర్థమైంది, అస్తమానం పాముతున్నాడు మమ్మల్ని అని కంప్లైంట్ చేశారు. ఎలాంటి జైల్లో వేశారు. దేవుని స్తోత్రం. కపటం. గుంటూరు నుంచి ఒక ఆవిడ వచ్చింది మా చర్చికి. మీ దగ్గర అంతా బాగానే ఉంది కానీ పాంతులేదంత. అలాగే వేరే చర్చి నుంచి కొంతమంది మా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్లు ఎత్తం చూశాను. ఈ చర్చిలో అలాంటి ఆటలు ఏమీ కుదరవని చెప్పా. దేవుని స్తోత్రం. డోంట్ టచ్. జాన్ వెస్లీ గారని ప్రపంచ దైవజనుడు అమెరికాలో, ఆయన చర్చి ఎదుట ఒక బోర్డు పెట్టాడు. ఆడవారిని మగవారు, మగవారిని ఆడవారు నా చర్చిలో ఎవ్వరూ దగ్గరగా కూడా కూర్చుని తాకవద్దని బోర్డు పెట్టాడు. దేవుని స్తోత్రం. వింటున్నారా? కపటం. లోపల ఆలోచన వేరు, పైకి నా కుమార్తె లాంటిదనమ్మా నువ్వు. పాపపు ఆలోచన, కపటపు ఆలోచన. దావీదుకున్న గొప్ప లక్షణం ఏంటంటే యథార్థమైన హృదయం గలవాడు. యథార్థమైన హృదయం గలవాడని దావీదు ఆయనకి ఆయన చెప్పుకోలేదు. చెప్పండి, ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటే అది మంచిది కాదు. నా దావీదు యథార్థ హృదయం గలవాడని వాళ్ళ అబ్బాయితో అన్నాడు, సొలొమోనా నీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాను కానీ మీ నాన్నలాంటి మంచి హృదయం కలిగి ఉండకపోతే అన్నీ తీసేస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడికి ఏది ఇష్టం చెప్పాలి? యథార్థ హృదయం చెప్పాలి కదా. అదే క్రిస్మస్ అంటే యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉండటమే క్రిస్మస్. వింటున్నారా? ఇక్కడ చూడండి, దేవోక్తి. దావీదులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. దావీదులో నుంచి. ఇప్పుడు చెప్పండి, దావీదు హృదయం నచ్చకుండా దావీదులో నుంచి దేవుడు మాట్లాడతాడా? చెప్పాలి. ఇప్పుడు వినండి, నాలో కానీ మీలో కానీ దేవుడికి నచ్చిన హృదయం లేకపోతే మనలో నుంచి దేవుడు మాట్లాడడు. చాలామంది సేవకులు, విశ్వాసులు మాట్లాడేది సొంత మాటలు లేదా దెయ్యాల మాటలు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని మాటలు మనం వినాలి అని అనుకుంటే యథార్థ హృదయంలో నుంచే మాట్లాడతాడు. హల్లెలూయా. యథార్థ హృదయం లేకుండా దేవుడు మాట్లాడు. ఇప్పుడు యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మొట్టమొదట అభిషిక్తుడయ్యాడు.
దావీదును ఏం చేశాడు దేవుడు చెప్పాలి. ఆత్మచేత అభిషేకించాడు. దేవుని స్తోత్రం. ఆత్మచేత అభిషేకించాడు. 2, మహా ఆధిపత్యము పొందినవాడు. చెప్పండి. మామూలు ఆధిపత్యం కాదండి, మహా ఆధిపత్యాన్ని పొందాడు. అంటే గొప్ప అధికారాన్ని ఇశ్రాయేలు జనాంగం మీద మహారాజుగా అభిషేకించబడ్డాడు. 3, స్తోత్ర గీతములను దావీదు జీవించి ఉన్నంతకాలం రాత్రి పగలు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని క్వాలిటీసో చూడండి. స్తోత్ర గీతములను మధురముగా గానము చేసినవాడు. చెప్పండి గట్టిగా. మధురముగా అంటే వినసొంపుగా. వినసొంపు అనే మాట గుర్తొచ్చిన వెంటనే సుజాత గారు గుర్తుకొచ్చారు. వినసొంపుగా ఉందండి మీ కంఠం అన్నారు. మళ్ళీ ఈరోజు ఉదయం ఫోన్ చేశారు, హ్యాపీ క్రిస్మస్ అండి అన్నారు. చాలా సంతోషం అమ్మా అన్న. నాకు ఈరోజు అనిపించింది నెమ్మదిగా వచ్చేస్తారు దేవుళ్ళకి. హల్లెలూయా. వచ్చేస్తారు. వేశాడు దేవుడు బీజం, విత్తనం వేశాడు. మధురముగా పాడతాడు. నాకు తెలిసిన ఒక పరిశుద్ధాత్మతోటి నాకు తెలిసిన విషయం ఏంటంటే, దేవదూతలు దేవుడికి గానం చేస్తూ ఉంటారు నిత్యము. పరిశుద్ధుడు 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 అని గానం చేస్తూ ఉంటారు. దేవుడంట దేవదూతలతోటి కొద్ది నిమిషాలు ఆగండి అన్నాడంట దేవుడు. కొద్ది నిమిషాలు ఆగండి, మీరు స్తుతుల నుండి కొంచెం పక్కకు వెళ్ళండి అన్నాడంట దేవదూతల్ని. దేవదూతలకి అంట సందేహం వచ్చింది, ఇదేంటి మన దేవుడు కొద్దిసేపు స్తుతులు ఆపమన్నాడేంటి అనేటప్పటికీ దేవుడు వాళ్ళకి దావీదు స్తుతులని వినిపించాడంట. హల్లెలూయా. చూడండి ఎంత భద్రంగా కింద పాడుతున్నాడో నా దాసుడు. అంటే దావీదు యొక్క స్తుతులు దేవుడికి చాలా ఇష్టము. మన పాటలు కూడా ఇష్టమవుతాయి యథార్థ హృదయంతో పాడితే. పాట పాడేది వేరు, జీవితం వేరుగా ఉంటే ఆయనకు నచ్చదండి కదా. మధురమైన గానము చేసిన గాయకుడు. దేవోక్తి అంటే కీర్తనల ద్వారా దేవుని యొక్క అభిప్రాయాన్ని మనకు తెలియజేశాడు. ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవుల్లో 130% కీర్తనల ద్వారా దేవుడి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. చాలామంది పాటల ద్వారా, ఒక్కొక్క పాట ద్వారా దేవుడి దగ్గరికి వచ్చారు. నిన్న పశుశాలలో నీవు అన్న పాట రాసిన ఆయన మాట్లాడుతున్నారు. మీ పాట ద్వారా చాలామంది రక్షణలోకి వచ్చారండి అని ఆయనతో చెప్తున్నారు. కాబట్టి ఒక్కొక్క పాట ద్వారా, అంతేకాదండి, నడిపించు నానావా పాట ద్వారా కొన్ని లక్షల మంది ప్రభువులోకి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, నడిపించు నానావా అన్న పాట ద్వారా. కాబట్టి కీర్తన ద్వారా కూడా అనేక మంది రక్షణలోకి వచ్చారు. అలాగే దావీదు కీర్తన ఎంత అద్భుతమైన కీర్తనలు ఉన్నాయో మనం ఊహించలేం, వర్ణించలేం. కాబట్టి దేవుడట దావీదు కీర్తనలు విని ఏం చేశాడో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. దావీదు గొర్రెలను కాసుకుంటూ
కీర్తనలు పాడేవారు. బయటికి వినిపిస్తుందా? గొర్రెలను కాచుకుంటూ కీర్తనలను పాడుతున్నప్పుడు ఎవరన్నారు? గట్టిగా, దేవుడు విన్నాడు. దేవుడు విని సమూయేలుతో అన్నాడు, నువ్వు వెళ్ళి రాజుగా ఒకరిని అభిషేకించు అన్నాడు. అంటే దావీదు కీర్తనలు పాడుతూ ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం పొందాడు. హల్లెలూయా. చూసారా? కీర్తనల ద్వారా దేవుణ్ణి కదిలించేశాడు. దేవుడికి పాటలు అంటే చాలా ఇష్టం. యేసుక్రీస్తు శిష్యులు కలిపి కీర్తనలు పాడుచు వెళ్ళిరి అని ఉంది కదా. కీర్తనలు అంటే దేవుడికి చాలా ఇష్టం. అలాగే దేవుని కృపచేత మీకు తెలుసో తెలీదో నేను కూడా గాయకుడినే. నేను చాలా సంవత్సరాలుగా గాయకుడిని. సుశీల గారు, వాణిజ్యరాం, నేను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆనందు, రామకృష్ణ, మేమందరం ఒక కోవకు చెందిన వారమే. రామకృష్ణ, ఆనందు, నేను, సుశీల గారు, వాణిజ్యరాం గారు కలిసి చాలా పాటలు పాడాం. తర్వాత అనుకోకుండా దేవుని కృపను బట్టి దేవుళ్ళలోకి రావటం జరిగింది. నేను 1999 ఏప్రిల్ 4న చర్చిలో కూర్చున్నప్పుడు దేవుడు, ఇప్పటి వరకు ఏవో తెలియని పాటలు పాడేవు కదా, ఇక నుంచి నా మీద పాటలు పాడు అన్నారు. నేను రాసిన పాటలు ఎన్నో తెలుసా మీకు? 4000 పాటలు రాశాను నేను. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? చాలా పాటలు రాశాను. దాంట్లో దేవుడికి ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి బాగా దేవుడికి ఇష్టమైన పాట, సమయము లేదు త్వరపడుమో నావా సాగిపోతున్నది, నావా సాగిపోతున్నది, ఇప్పుడు నీవు విడచినా, ఇప్పుడు నీవు విడచినా, మరలెన్నటికీ దొరకదు, మరలెన్నటికీ దొరకదు, జీవన సాగుచున్నది, నావను నడిపే నావికుడేసు, భయములేని ప్రయాణము చేర్చును గమ్యము. దేవుని స్తోత్రం. కాబట్టి నేను దేవుడి మీద పాటలు పాడుతూ ఉండగానే నన్ను కూడా అభిషేకించాడు దేవుడు, ఇశ్రాయేలు కాపరిగా. కాబట్టి యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు ఆయన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు మనతోటి? ఆయన ఆత్మ ద్వారా. చెప్పండి. ఆయన ఆత్మ మనలోనికి పంపించి మన లోపల నుంచి ఆయన ఆత్మ మాట్లాడుతుంది. మర్చిపోకండి. ఆయన ఆత్మ మనలోనికి పంపించి ఆయన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. లేదంటే అలాగ వర్షాలు ఆగవు. మనం ఆగిపోమంటే ఆగిపోతాయా? సాధ్యం అది? ఏది జరగదు. దేవుని ఆత్మ కాబట్టే మనం ఇన్ని అద్భుతాలు చూస్తున్నాం. కాబట్టి ఎవరో కొంతమంది నేను ఏదైనా మాట్లాడినప్పుడు కంగారు పడుతున్నారు. మీరు కంగారు పడిన ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే నా లోపల నుంచి మాట్లాడేది ఎవరు? మీరు వెళ్ళి మళ్ళీ ఎవరితో మాట్లాడాలి? చాలాసార్లు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ యాకోబు అనే అతనితో, నువ్వు చాలా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, మరణం అవుతావు, నువ్వు మరణం అవుతావు అని చెప్పారు ప్రభు. చాలాసార్లు చెప్పారు. నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరింతున్నారు ఏంటి అన్నాడు అతను. నేను అన్నాను, నువ్వు ఒక మూర్ఖుడివి,
నువ్వు చనిపోవటం వల్ల నాకు ఏంటి లాభము? అసలు నువ్వు బతికున్నా లాభం లేదు, చనిపోయినా లాభం లేదు కదా. నీ వల్ల నాకేం దొరుకుతుందయ్యా? మాట్లాడింది దేవుడు అన్నాను. సరిగ్గా మన ఎదుర కూర్చున్నాడు అబ్బాయి, ఇంజనీర్ గారు అబ్బాయి. ఆయన వివాహం నవంబర్ 7వ తేదీ, ఆ రోజే అతను చనిపోయాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నా మాటలు అనుకుంటున్నాడు ఇస్సాకు, రెబ్కా కూడా. నా మాటలు కాదు, సంఘంలో ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. దేవుని స్తోత్రం. మాటలు ఎవరయ్యి? నోరు తెరవండి. దేవుని మాటలు. ఆ మాటలు ఎలా దొరుకుతాయి? నా మాటలే దొరికితే ఒక 10 ఎకరాల్లో యేసు సేవా కేంద్రం అగునుగాక అనేద్దును కదా. ఇంకోటి, నా మాటలు జరిగితే యేసు సేవా కేంద్రంలో 10,000 మంది ఉందరుగా కాందును కదా. అయిపోతాయా? మాట్లాడరేటి? తప్పు. దేవుడు మాట్లాడితే అది జరిగి తీరుతుంది. కాబట్టి యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఇప్పుడే చెప్పారు మీకు, దేవుడికి ఎవరి హృదయం నచ్చితే ఆడ లోపలికి వెళ్ళి ఆడ లోపల నుంచి మాట్లాడతారు. అంతేకాదు, కొంతమంది చిన్న పిల్లలు మన దగ్గరికి వచ్చి మాట్లాడతారు. చిన్న పిల్లలు, చిన్న వయసు గల పిల్లలు. నాన్న ఈరోజు తణుకు వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి, ఎడసోలేరా నీకేం తెలుసు అనకూడదు. ఆ పిల్లవాడి ద్వారా దేవుడు ఈరోజు వెళ్ళొద్దు అన్నాడేమో గుర్తుంచుకోండి. దేవుని స్తోత్రం. చిన్న పిల్లలు మాట్లాడతారు. దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు. దేవుడు గాడిద ద్వారా మాట్లాడాడు. దేవుడు జంతువుల్లో చాలా జంతువుల్ని వాడుకున్నాడు. ఎవరి ద్వారా అయినా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట్లో ఉన్నది. హల్లెలూయా. ఆయన వాక్కే నాలో ఉన్నది. ఎవరి వాక్కు? దేవుని యొక్క వాక్కు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకండి. అలాగే ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగవాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్న వారితో మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు, పూర్తిగా దేవుడి మీదే ఆధారపడ్డారు. ఆయనే ఆహారం పెట్టాలి, ఆయన వస్త్రం ఇవ్వాలి, ఆయనే ప్రాణం ఇవ్వాలి, ఆయన ఆరోగ్యం ఇవ్వాలి, ఆయన సంతోషం ఇవ్వాలి, ఆయనే జీవితాన్ని ఇవ్వాలి, ఆయనే రక్షణ ఇవ్వాలి, ఆయనే నాకు అన్నిటికీ ఆయనే అని ఆధారపడిన వారితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ, పిల్లలు, కాలేజీ పిల్లలు లోపలికి వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. ఇలా కూర్చోబెట్టబ్బాయి. వాళ్ళకి పిల్లలే కదా, కూర్చుంటారు హాయిగా తివాషం మీద. ఓకే, లైన్గా కూర్చోండి. కొత్తగా వచ్చారు పాపం కాలేజీ నుంచి. అలా వర్ష కింద కూర్చుంటే ఏమైనా ఇబ్బంది అమ్మా? ఇబ్బంది ఏమైనా ఉందా? నేనైతే కూర్చోలేను కింద. ఓకే, కొద్ది దారి ఇచ్చేయండి. రైట్, వెరీ గుడ్. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ మనకు అతిథులు ఇవ్వాలా? దేవుడు పంపించిన పిల్లలు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ దేవుని ఆత్మ, దేవుని స్వరము, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పండి, నాతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. కూర్చొని మోషే కథకండి. దేవుడు నాతోటి మాట్లాడుతున్నాడు.
చెప్పండి. వినాలా వద్దా? వినాలా? వినొద్దా? వింటమంటే ఆచరించడం. మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు కాలేజీలో మాకు లెక్చరర్ ఉండేవారు. అంటే లెక్చరర్లు చాలామంది ఉంటారు, కానీ ఒక లెక్చరర్ ఉండేవారు. మిగతా లెక్చరర్లు చెప్పేదంతా రాసుకునేవాళ్ళం మేము పాఠాలు. ఆ లెక్చరర్ గారు చెప్పేది రాసుకోక్కర్లేదు, ప్రింట్ అయిపోతుంది, డైరెక్ట్గా వెళ్ళి పరీక్ష రాసేయచ్చు. హల్లెలూయా. అంత బాగా చెప్తాడు ఆయన. చెప్పడం కూడా ఒక ఆర్టు కదండి. అందరూ చెప్పలేరు, అది కూడా దేవుని ఆత్మ ద్వారానే జరగాలి. అందరూ చెప్తే అందరూ వినరండి. అర్థమైందా? చాలామంది నేను చెప్పినప్పుడు యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటారు, నా వెనకాల ఎవరన్నా చెప్తే ఆయన చెప్పినట్టు లేదు అంటారు. కాబట్టి చెప్పడం కూడా దేవుడిచ్చే ఒక కళ. ఏదైనా దేవుడే ఇవ్వాలి. కాబట్టి నా ద్వారా మాట్లాడుచున్నాడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు గురించి దావీదు చెప్తున్నాడు. మనుష్యులను ఏలునొకడు పుట్టును. దేవుని స్తోత్రం. ఎవరిని? మనుష్యులను ఏలు. అర్థమైంది మీకు? మనుష్యులను ఏలటువంటి ఏంటి? జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువుని రక్షణ పొందిన వారు అండి, నాకు తెలుసున్నంతవరకు ఇంకా జీవితంలో ఆయన దగ్గర నుంచి పక్కకు తొలగరండి. అసలు మళ్ళీ ఆయన విడిచిపెడతాం అనేది నేను ఇంచుమించుగా చూడలేదు. దాదాపుగా నేను ప్రాణమైన ఇస్తారు కానీ ఆయన విడిచిపెట్టరు. దానికి కారణం ఏంటో తెలుసా? ఒక గొప్ప దైవజనుడు రాశాడు, దేవుడు యేసుక్రీస్తు మనుష్యులను ఏలడు, హృదయాలను ఏల్తాడు. హల్లెలూయా. ఎక్కడ? హృదయాన్ని ఏల్తాడు. అందుకనే ఎవరు విడిచిపెట్టరు యేసు ప్రభు. అమ్మ, ఒక ₹1 ఇస్తాను, బైబిల్ పక్కన పడాయంటే ఆ ₹1 పక్కన పడాయి అంటుంది. ఏమీ లేనావిడ కూడా యేసు ప్రభుని నమ్ముకున్నావిడ. ఒక రోజుకి 2 పూటలకి 1 పూటే భోజనం ఉన్న అమ్మాయి కూడా, అమ్మ నీకు ₹1 ఇస్తాను, ఎందుక యేసు ప్రభు నువ్వు హాయిగా బతకొచ్చు అన్నాడు అనుకుంటే పోతలకు అంటుంది. హల్లెలూయా. అంటే దేన్ని వెళ్తున్నాడు దేవుడు? దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా ఎంత గొప్పడో. చాలామంది హృదయాన్ని ఏలలేరు, మనుషుల్ని వెళ్తారు. మనుషుల్ని వెళ్ళే వాళ్ళకి ఏమీ భయపడరు. హృదయాన్ని ఏలాలి. ఈ రోజున మనం దేవుణ్ణి ప్రేమించున్నాం, అంతేకాదు దేవుడికి భయపడుతున్నాం. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుని నమ్మని వారు పాపం యథేచ్ఛగా చేస్తారు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు పాపం చేయడానికి చాలా భయపడతారు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు దేన్ని వెళ్తున్నాడు? హృదయాన్ని వెళ్తున్నాడు. దేన్ని ఏలాలి? చెప్పాలి. హృదయాన్ని ఏలాలి కదా. యేసు ప్రభు ఏమడిగాడు మనల్ని? కుమారుడా, నీ హృదయము నాకు బంగారానికి, డబ్బుకి, లోకానికి, కారులకి, మేడలకి, మిద్దెలకి, పిల్లలకి, కామానికి, అధికారాలకి నీ హృదయాన్ని ఇవ్వద్దు. దేవుని స్తోత్రం. హృదయము నాకు. మనుష్యులను ఏలునొకడు పుట్టును. అతను ఎలాంటి వాడు? యేసు ఎలాంటి వాడు? నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉండును. చెప్పండి. నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు. ఓకేనా? నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు కలవాడు. నీతి ఉండాలి, దేవుని భయం ఉండాలి, దేవుని భక్తి ఉండాలి. మీకు అందరికీ ఒక మర్మం తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ
ఈరోజు చాలా గొప్ప గొప్పవారు కూడా చెప్పారు. మర్మం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తుని మానవుడిగా పుట్టించిన కారణాల్లో ఒక కారణం ఏంటంటే మానవుడిగా పుట్టినవాడట యేసుక్రీస్తులాగా జీవించాలని చూపించటానికి యేసుని పంపించాడు. హల్లెలూయా. కాబట్టి మనుషులందరూ ఎలా జీవించాలి చెప్పండి? యేసులాగా చెప్పాలి. యేసులాగా అంటే నీతి, భయము, భక్తి. ఈయన దావీదు ఇంకా వర్ణింతున్నాడు, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె. చెప్పండి. చాలామందికి, నేను చాలామందిని చూశాను హాస్పిటల్స్లో, ప్రకృతి సేవా కేంద్రాల్లో, అలాగే చంటి పిల్లలతో. చూడండి, అందరూ కూడా ఉదయం వచ్చే సూర్యకాంతిలో కూర్చోవటానికి, ఆ కాంతి పడే స్థలంలో ఉండటానికి ఇంచుమించుగా అందరూ ఇష్టపడతారు. దేవుని స్తోత్రం. దాంట్లోంచి డి విటమిన్ వస్తుంది. ఉదయకాలపు సూర్యకాంతి మళ్ళీ మధ్యాహ్నం ఉండలేం, మళ్ళీ 10 అయిన తర్వాత ఉండలేం. ఉదయం కరెక్ట్గా 6 గంటలకు లేదా 6-7 గంటల మధ్యన లేదా 5:30, 6:30 ఆ టైంలో సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఒక నీరెండ అంటాం మనం. ఆ ఎండ ఈ చంటి పిల్లల్ని బాక్సుల్లో పెడతారు. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు చెప్తారు, అమ్మ రోజు పొద్దున్నే ఆ పిల్లోడిని ఎండలో పెట్టండి అంటారు. డి విటమిన్ అంటే మన ఎముకలకు శక్తిని కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. ఆ పిల్లోడిని ఇలా పట్టుకుని, బహుశా నాకు గుర్తులేదు, మన రాజేషు, ప్రశాంతి, ఉమ్మగారు, అమ్మాజీ గారు, ఏడనా ఉమ్మగారు, అమ్మాజీ గారు అనుకుంటాను, పొద్దున్నే పైకి వెళ్ళిపోయి ఇలా పట్టు కూర్చునేవారు. అలాగే మన ధనంజయాల అమ్మగారు, ఆవిడ స్నానంలో స్పెషల్. పిల్లలకు స్నానం చేయించేవాళ్ళు కూడా ప్రత్యేకంగా ఉంటారు. వేరే వాళ్ళు ఎవరైనా స్నానం చేయితే పిల్లలు చచ్చిపోతారు. కాబట్టి చాలా బాగా స్నానం చేయిస్తారు, పడుకోబెట్టి ముక్కులు గడిగి. చూసారా? అంటే ఉదయకాలపు కాంతి మనిషికి హాని కలిగించదు, సంతోషాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఎలాంటి వాడట చెప్పండి? ఉదయకాలపు సూర్యోదయ కాంతి. అలాగే అది ఎలా ఉంటుందంటే మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుడు. అర్థమైంది మీకు? మళ్ళీ సూర్యుడికి మబ్బు అడ్డం వచ్చిందనుకోండి, మనకు పని అవ్వదు. అవుతుందా? అవుతుంది కదా. చల్లగా ఉంటుంది. మళ్ళీ ఆ నులివెచ్చని స్థితి ఉండదు. మబ్బులు అడ్డం వచ్చేస్తాయి ఒక్కోసారి సూర్యుడికి. అడ్డం వస్తాయా? కానీ ఈయనకి ఏ అడ్డం ఉండదు, నేరుగా కాంతి మన మీద పడుతుంది. దేవుని స్తోత్రం. మబ్బులు లేని ఆ సూర్యకాంతి వలె. ఇంకా అద్భుతంగా వివరించాడు. మీలో ఎవరైనా ప్రకృతి ఆస్వాదకులు ఉంటేనే అర్థమవుతుంది మీకు. నేను చాలా ప్రకృతి ఆస్వాదకుడిని. చాలా ప్రాంతాల్లో నేను ప్రకృతి కోసం వెళ్ళిపోయి కూర్చునేవాడిని. అడవుల్లో, గెస్ట్ హౌస్ల్లో, మైసూరు, బెంగళూరు, మా పొలాలు, అక్కడంతా ఉదయమే వెళ్ళిపోయి కూర్చునేవాడిని అన్నమాట. ప్రకృతి ఆస్వాదికులు అంటారు. కొంతమందికి గడబిడ గందరగోళంగా ఉండి ఇక్కడ ఉండటం ఇష్టం, ప్రశాంతత ఇష్టం ఉండదండి. యేసు ప్రభు అలాంటి వాడు కాదు. కాబట్టి చాలా అద్భుతమైన మాట, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి. వర్షం వెలిసిపోయిన తర్వాత ఒక విధమైన కాంతి వస్తుంది. ఆ కాంతి చూసారు ఎప్పుడైనా? మొఖాలేంటి అలా ఉన్నాయి, ఏం ఆస్వాదం లేదు. తింటాం, పడుకుంటాం, లెగుతాం, తన్నుకుంటాం, గుద్దుకుంటాం, ఏడుతాం, దెబ్బలాడుకుంటాం. మీరు చెప్పే టైంలో
అంటారు కొంతమంది. ఉదయమే మీరు చెప్పే టైంలో నేను కాంతి చూడలేదండి అంత ఒక ఆవిడ. అన్నాను, మా ఆయన తిడుతున్నాడండి ఆ టైంలో. ఇంకేం చూస్తుంది కాంతి, పాపం బూతులు తిడుతుంటాడు ఆయన. ఇంకొకడేమో టిఫిన్కి టైం అవ్వలేదా, గోలే, రోజు ఉండే గోలే కదా. అసలు ఉదయం లేవటం ఎంతమందికి అలవాటు ఉందంట చెప్పండి. కాబట్టి ఇదంతా ఆస్వాదించాలి. దేవుడికి ఇది చాలా ఇష్టం. యేసుప్రభు ప్రార్థన సమయం తెలుసా మీకు? యేసుప్రభు ప్రార్థన చేసే టైం తెలుసా మీకు? తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు. దేవుని స్తోత్రం కదా. అన్నిటికీ సమయాలు, దేవుడు సమయాలు చక్కగా ఉంటుంది. ఉషోదయం అంటారు. ఎంత హాయిగా ఉంటుంది పొద్దున్నే లెగిస్తే, ఎంత బాగుంటుంది. కాబట్టి నిర్మలమైన కాంతి చేత భూమిలో నుంచి పుట్టిన లేత గడ్డి వలె. చెప్పండి, ముదిరిపోయిన గడ్డి కాదు. ఏ గడ్డి? లేత గడ్డి. మీరు ఎప్పుడైనా జుప్పులు, అదే జింకలు, దుప్పులు, లేళ్ళు, కుందేళ్ళు, ఇలా చాలా కొన్ని జంతువులు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూస్తే, మేము ఎప్పుడు పందుల్ని, గేదెల్ని తప్ప కుందేళ్ళని వాటిని మేము ఎప్పుడు చూడలేదండి అన్నట్టుగా ఉన్నాయి మొఖాలు కదండి. చూడరా ఎప్పుడూను? అవి చివుళ్ళు, లేత చివుళ్ళు ఇలాగలగలగలగలగలుతుంటాయి. వాటికి గరికి ఉండకూడదు, మెత్తగా ఉండాలి, లేతగా ఉండాలి. ఇంత గొప్ప లక్షణాలు కలిగిన మహానుభావుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు చాలా సున్నితమైన దేవుడు. మరి ఈ పాస్టర్లు అది ఎంతెందుకు అంత కేకలేసి, గొంతులేసి, కింద పడిపోయి మీద పట్లిప్పేసుకుని కొట్టేసుకుంటారో నాకు అర్థం అవుతుంది. అది ఏడు. ఒకసారి ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. దానికి ముందు ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. గంట ఆయనతున్నాడు. నేను చాలా కోపంగా నుంచున్నాను. నా దగ్గరికి వచ్చి ఇలాగలా అంటున్నాడు. అన్నాను, వెళ్ళిపోయాడు. ఏంటో పనులేంటి, గోలేంటి, గొడవేంటి? ఈరోజు మన చర్చ్కున్న పేరు అదే, మన సువార్తకున్న పేరు అదే. శబ్దం బయటికి వినబడదు. దేవుని స్తోత్రం. యేసుప్రభు అంతే మధురంగా ఎన్ని వర్ణించాడు. లేత కాంతి, లేత గడ్డి, ఉషోదయం, మబ్బుల తర్వాత కాంతి. అర్థమైందా? యేసుప్రభు బండదేవుడు కాదు, సున్నితమైన దేవుడు. దేవుని స్తోత్రం. బండోడు కాదండోయ్ కదా, బండోడు కాదు, చాలా సున్నితమైన వాడు. చాలా హాయిగా ఉంటుంది ఆయనతోటి, ప్రశాంతంగా ఉంటుంది. ఎలా మాట్లాడతాడు ఆయన? ఎలా మాట్లాడతాడు? అమ్మా, కుమార్తె, కుమారుడా, బాబు, నాయన. మొన్న ఒక ఆయన కేకేస్తున్నాడు, ఒలే ఇలా రా. వెంటనే చెప్పించేద్దాం అనుకున్నానండి, కానీ ఎందుకో ఆగాను. అంత కోపం వచ్చిందండి. తప్పు కదూ, తప్పు కదూ. చిన్నపిల్లల్ని గట్టిగా కేకలండి, పనిచేయరాళ్ళు. బాబు, నాయన అంటే ఏ పనైనా చేస్తారు. చాలా హాయిగా మాట్లాడతాడు, మధురంగా మాట్లాడతాడు. నా జీవితాన, నీ జీవితాన, నా జీవితాన, నీ జీవితాన మారని మాట యేసు మాట, మారని మాట యేసు మాట, భలే భలే మాట బైబిలు మాట, భలే భలే మాట యేసు మాట. ఈ లోకాన పరలోకాన, ఈ లోకాన పరలోకాన మారని మాట
యేసు. మాట దేవుని స్తోత్రం. ఎవరు వస్తున్నారు చూడండి. క్రిస్మస్ తాత. ఆ? మంచిదండి. ఓకే ఓకే, అది పిల్లలు వేసి చూస్తుంది. ఓకే, చాలా సంతోషం. రైట్ రైట్ రైట్. ఓకే, ఓకే. కాబట్టి ఇది క్రిస్మస్ తాత అనేది మళ్ళీ పెద్ద ప్రసంగం అయిపోద్ది. ఎప్పుడో అలాగా ఇతర దేశాల్లో ప్రారంభమైంది. ఆయన వచ్చి పిల్లలకి అందరికీ తీపి పదార్థాలు పంచిపెట్టాడని అప్పట్లో. సరే, సూర్యోదయ కాంతి, నిర్మలమైన కాంతి, లేత గడ్డి వలె అతడు. అంటే యేసు ప్రభు చాలా చక్కని వాడు, ప్రశాంతమైన వాడు. ఆయన పాపుల దగ్గరికి వచ్చాడు, పాపం చేసేవారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు పాపం చేసేవారి దగ్గరికి వచ్చినప్పుడు పాపాత్ములు ఏడవటం మొదలుపెట్టారు. జాగ్రత్తగా వినండి. పాపం చేసేవారు యేసు ప్రభుని చూసి ఏడవటం మొదలుపెట్టారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు, మిమ్మల్ని చూస్తుంటే మాకు పాపం గుర్తుకొస్తుందండి అని అడిచారు చాలామంది. యేసు ప్రభు అన్నాడు, మరి పాపం గుర్తుకొచ్చి ఏడుస్తున్నారు కదా, మరి నా మీద ప్రేమ ఉంటే పాపం మానేయండి అన్నారు. కొన్ని కోట్ల మంది యేసును చూసి పాపం మానేశారు. దేవుని స్తోత్రం. మనం ఎప్పటికైనా పాపం మానని వారు యేసును చూడలేదండి. పాపం చేస్తున్నవారు యేసుని ఎరగరండి. పాపం చేసేవారికి యేసు గురించి తెలియదండి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంత నిర్మలమైన దేవుడు అతడు ఉండు. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలుడే కదా. దావీదు అంటాడు, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలురు. అంటే యేసు ప్రభు దేవుడుగా ఉన్నప్పుడు దావీదుతో అన్నాడు, నీ సంతానములో నుంచి నేను వస్తానన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరిలో నుంచి వచ్చాడు అని గనక మనము గ్రహించగలిగితే, యేసు ప్రభు దావీదు సంతానములో నుంచి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈరోజు కూడా ఆలస్యమేనమ్మా రెబెకా గారు. ఏంటో జీవితమే ఒక అగమ్య గోచరం కొంతమందికి. కాబట్టి ఆయన దావీదు సంతానంలో నుంచి వచ్చాడు. జాగ్రత్తగా వినండి నా మాట. అదేంటంటే, ఒకరోజు దావీదు దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు. మరి మీరు ఎప్పుడైనా ఏడ్చారో లేదో నాకు తెలియదు. ఏమని ఏడుస్తున్నాడో తెలుసా? ప్రభువా, ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని, హాయిగా పాటలు పాడుకునేవాడిని, నాకెందుకు ఈ సింహాసనము, నాకెందుకు ఈ అధికారము, నాకెందుకు ఈ రాజ్యము, నాకెందుకు ఈ కిరీటము, ఇవన్నీ నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను, పాటలు పాడుకుంటూ అక్కడే ఉంటాను అని దావీదు అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఇలాగ అడుగుతున్నావు కనుకే నీవంటే నాకు చాలా ఇష్టం. నీకు అధికారం మీద, డబ్బు మీద, లోకం మీద నీకు ప్రేమ లేదు. నేనంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను అన్నాడు దేవుడు దావీదుతో. ఏంటి ప్రభు అంటే, నాకు నువ్వంటే ఎంత ప్రేమ అంటే దావీదు, నీ కడుపులో నేను జన్మిస్తాను అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చూసారా ఎంత ప్రేమో దావీదు మీద. చూసారా? అందుకే మనం లోకాన్ని ఇష్టపడకూడదు, లోకంలో ఉండే వాటిని ఇష్టపడకూడదు. డబ్బు కోసం చాలా మోసాలు చేస్తున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని చాలామంది జీవితాలు నాశనం చేసేస్తున్నారు.
చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్బిలీవర్స్. యేసు ప్రభువుని నమ్ముకోనోళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. యేసు ప్రభు నమ్ముకొని కూడా చాలా మోసకరమైన జీవితంలో ఉన్నారు. ఎంత పాపమో ఒక్కసారి ఆలోచించాడు. ఇంత గొప్ప దేవుని రక్షణ మనకు వచ్చింది కాబట్టి ఆయన నాతో నిత్య నిబంధన చేసెను. చెప్పండి, నిత్య నిబంధన అంటే అర్థం ఏంటంటే ఎన్నటికీ మరువబడని నిబంధన, వాగ్దానం. దేవుడు దావీదుతోటి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను నేను విడవను, నీ కడుపున నేను పుడతాను, నీతో నిబంధన చేయుచున్నాను అన్నాడు. మన అందరితోటి ఒక నిబంధన చేశాడు. ఆయన రొట్టె విరిచి ద్రాక్షరసం ఇచ్చి, ఇది నా శరీరం, దీన్ని తీసుకొని తిని రక్తం తీసుకొని తాగండి, తిరిగి మనందరం పరలోకంలో అలాగ విందు చేద్దాం అన్నాడు. హల్లెలూయా. నిబంధన అది. ఈరోజు దావీదు దేవుడి దగ్గర ఉన్నాడు, అబ్రహాం దేవుడి దగ్గర ఉన్నాడు. మనందరం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకే పౌలు అన్నాడు, ఆయన నిబంధన మీరడు, మీరు నిబంధన మీరకూడదు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగి ఆయనకు వ్యతిరేకమైన కార్యం చేసిన వారు భయంకరమైన శిక్షకు పాత్రలు అవుతారు. దేవుని స్తోత్రం. మనం కూడా నిబంధనలో నిలబడాలి. ఆ నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన, స్థిరమైనటువంటి నిబంధన. దేవుడు ఒక నిబంధన చేస్తే మారడు, ఎప్పటికీ మారదు. ముద్ర వేస్తాడు, ఆయన మారడు. చెప్పండి, చెప్పాలి, ఆయన మారడు. మరి మనము మారిపోతామా? మారకూడదు. మనం కూడా పూర్తిగా ఆయనతో ఉండాలి. పౌలు అన్నాడు, క్రీస్తును సంపాదించుకుని సమస్తమును పెంట కుప్పగా ఎంచుకొనిచున్నాను. దేవుని స్తోత్రం. నిబంధన మలాకి గ్రంథంలో అంటాడు దేవుడు, 3వ అధ్యాయంలో చెప్తాడు. ఏమంటాడు తెలుసా? ఏమయ్యా, ఏమని పెళ్లి చేసుకున్నావు నువ్వు? ఏమని పెళ్లి చేసుకున్నావు? భర్తను అడుగుతున్నాడు, ఏమని చేసుకున్నావు పెళ్ళి నువ్వు? నా జీవితకాలం అంతా నీతోనే ఉంటాను, నా జీవితంలో ఇంకొక స్త్రీని ముట్టుకోను, నేను బ్రతికినా చనిపోయినా నీతోనే ఉంటాను. నీకు అనారోగ్యంగా ఉన్నా, నీకు ఏమీ లేకపోయినా, నీకేమైనా నేను నిన్ను మరణం వరకు విడువనని భర్త. భార్య, నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నీకు ఆస్తి ఉన్నా లేకపోయినా, నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఒకవేళ నువ్వు పడిపోయినా నేను నిన్ను విడవనని భార్య. దేవుని స్తోత్రం. ఈ భార్యాభర్తలిద్దరు నిబంధన చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు భార్యాభర్తలని ప్రకటిస్తాం. ఎంతమంది భార్యాభర్తలు నిబంధన పాటిస్తున్నారు చెప్పండి చూద్దాం. ఈ రోజుల్లో పెళ్ళికి ముందు పాపాలు, పెళ్ళి తర్వాత పాపాలు, మోసాలు, భర్తను మోసగించే భార్య, భార్యను మోసగించే భర్త, విశ్వాసులను మోసగించే పాస్టరు, పాస్టర్ను మోసగించే విశ్వాసులు, వీళ్ళందరూ కలిపి దేవుణ్ణి మోసం చేస్తున్నారు. హల్లెలూయా. వింటున్నారా? నిబంధన, నిత్య నిబంధన, శాశ్వత నిబంధన, సంపూర్ణ నిబంధన. సరే, ఒక 10 నిమిషాల్లో ముగించేస్తున్నాను. మనందరం నిద్రించిన తర్వాత తీర్పు ఉంటుంది. తీర్పులో యేసుప్రభు సింహాసనం మీద కూర్చుంటాడు. యేసుప్రభు సింహాసనం మీద కూర్చున్న తర్వాత మన రికార్డ్ అంతా ఆయన దగ్గర ఉంటుంది, మన చిట్టా అంతా ఆయన దగ్గర ఉంటుంది. తీస్తాడు.
ఏంటిది? ఏంటిది? ఏం చేసావు? ఏం చెప్పావు? ఏం చేసావు? ఇదిగో నీ రికార్డు. మోసం చేయనన్నావా? చేసావు. అబద్ధం ఆడన్నావా? ఆడావు. ప్రతి విషయంలోనే కరెక్ట్గా ఉంటానన్నావా? ఏ విషయంలోనే కరెక్ట్గా లేవు. వ్యభిచారం చేసావు, తాగావు, దొంగతనం చేసావు, ఎదుటి వారి సొమ్ము దొంగిలించావు, అందరితో అబద్ధాలాడావు, మోసం చేసావు, నీచమైన పనులు చేసావు, తల్లిని మోసం చేసావు, కాబోయే భర్తను మోసం చేసావు, భార్యను మోసం చేసావు, పిల్లల్ని మోసం చేసావు, నమ్ముకున్న వాళ్ళందరినీ మోసం చేసావు, దేవుణ్ణి మోసం చేసావు, కోడల్ని మోసం చేసావు, అత్తగారిని మోసం చేసావు, మామగారిని మోసం చేసావు, తండ్రిని మోసం చేసావు, తల్లిని మోసం చేసావు, స్నేహితులను మోసం చేసావు, అందరినీ మోసం చేసావు. నీ బతుకే మోసం. ఏమని వచ్చావు నువ్వు ఇక్కడికి? ఏం కావాలమ్మా నీకు? విను, నీ జీవితం మోసమా? నీ బ్రతుకే మోసమా? అసలు నువ్వు జీవించిందంతా మోసంలేనా? ఎవరు అనుకుంటున్నావు? నేను సర్వలోకమునకు న్యాయాధిపతిని. దేవుని స్తోత్రం. అది కదండి, కింద అలా చెప్పలేదండి. ఎవరు కింద ఎవరు చెప్పలేదు అలాగా? పాస్టర్ గారు అన్నారండి, అలాగున్నా పర్వాలేదు అన్నారండి. ఎవడో పాస్టరు? ఇతనేనా అన్నాడు. ఇతనేనా అన్నాడు. ఆయనండి. ఎక్కడున్నాడు ఇప్పుడు? అగ్నికొండంలో ఉన్నాడండి. నువ్వు కూడా అక్కడికి వెళ్ళు. దేవుని స్తోత్రం. ఈరోజు మీకు అందరికి డిక్లేర్ చేస్తున్నాను, క్రిస్మస్ రోజున మోసం చేసిన, అబద్ధం ఆడిన, దొంగిలించిన, తప్పు చేసిన, ఇంత గట్టిగా మాట్లాడుతుంటే నిద్రలా వస్తుందండి కొంతమందికి. ఏం చేసినా, కోడల్ని మోసం చేసిన, భర్తను మోసం చేసిన, భార్యను మోసం చేసిన, దేవుణ్ణి మోసం చేసిన, ఎవరిని మోసం చేసినా నువ్వు వెళ్ళేది కిందకి, నా రాజ్యానికి కాదు. హల్లెలూయా. అయితే దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా? ఇలాంటి ప్రసంగాలు విన్నప్పుడు మీరు హృదయంలో భయం కలిగి, నా జీవితంలో ఇలాంటి తప్పు చేయనని ఇప్పుడే నిర్ణయానికి రావాలి. దేవుని స్తోత్రం. రేపు కాదు. ఎందుకంటే ఈరోజు రాత్రి నువ్వు చనిపోవచ్చు. ఈరోజు నువ్వు చనిపోవచ్చు. చనిపోవని గ్యారంటీ లేదు. ఏ రోజు ఏ సమయంలో నీ ప్రాణం పోతుందో ఎవరికి తెలియదు. కరోనా లాంటి వ్యాధి, ఇంకొక వ్యాధి వస్తే మొత్తం తుడిచిపెట్టిపోవచ్చు. లేదా భూకంపాలు రావచ్చు. ఈ మధ్యన ప్రకాశం జిల్లా అత్మానం భూకంపాలే. లేదా భయంకరమైన రోగాలు రావచ్చు, వరదలు రావచ్చు, లేదా రోడ్డు మీద వెళుతూ పడిపోయి చనిపోవచ్చు, ఏదో జరగవచ్చు. కానీ యథార్థంగా ఉన్న వాళ్ళకి మరణము మేలే. హల్లెలూయా. యథార్థంగా లేని వారికి మరణము శిక్ష. చాలామందికి వాక్యం వినేటప్పుడు అనిపిస్తుంది, మేము పాపం చేయకూడదు, ఇంకా ఇది చాలా ప్రమాదం, మేము ఏ పని తప్పు చేయకూడదని అనుకుంటారు. బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మారిపోతున్నారు. ఒక మాట చెప్తే వినాలి. కాబట్టి దేవుని నిబంధన చెప్పండి. దేవుడు మనతోటి దేంతో నిబంధన చేశాడు అనుకుంటున్నారు? ఆయన రక్తంతో నిబంధన చేశాడు. హల్లెలూయా. ఇట్స్ ఎ మోస్ట్ పవర్ఫుల్, చాలా శక్తివంతమైంది ఆయన రక్తం. ఎంత శక్తివంతమైందైతే ఎంత భయంకరమైన పాపినైనా విడుదల చేసేటటువంటి రక్తంతో నీతోటి నాతోటి నిబంధన చేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నిబంధన విషయం అర్థం తెలుసా మీకు? నిబంధన అర్థం తెలుసా? ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒకవేళ మీరు నిలబడలేకపోతే, అయ్యా మేము ఇంత పరిశుద్ధంగా జీవించలేమండి, మేము యథార్థంగా ఉండలేమండి, మోసానికి అబద్ధాలకి మేము అలవాటు పడిపోయామనుకుంటే కనుక
నెమ్మదిగా మోకరించి దేవుడికి ఒక దండం పెట్టి, ప్రభువా మేము మీతో ఉండలేకపోతున్నాం, వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోండి. దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోండి. బైబిల్ వదిలేయండి. మళ్ళీ ఎక్కడా కూడా నేను యేసుక్రీస్తు బిడ్డనని చెప్పకండి. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? వేషాలు వద్దు, నాటకాలు వద్దు. ఈ రోజున వేషధారణ క్రైస్తవ్యం, వేషధారణ క్రైస్తవ్యం ఎక్కువైపోయింది. ఈరోజు స్టేట్మెంట్లో చంద్రబాబు గారు అంటున్నారు, ప్రపంచంలో ఉండే ప్రతి మానవుడికి ఆదర్శం యేసుక్రీస్తు. హల్లెలూయా. చూసారా? యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి మనిషి పైన ఉంది. అంతేకాదు క్రైస్తవులపైన చాలా ఎక్కువ బాధ్యత ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని చూస్తారు. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నాం అంటున్నారు, ఏం చూస్తున్నారు? ఇదేంటి యేసుప్రభుని నమ్ముకుని ఏం మోసాలు, ఏం అబద్ధాలు, ఏం పనులు? అయితే మాకు యేసుప్రభు అక్కర్లేదు అంటారు వారు. నిన్ను బట్టే ఆయన నామం దూషించబడుతుంది. కాబట్టి నిత్య నిబంధన స్థిరమాయను, దేవునికి పూర్ణానుకాలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. ఈ నిబంధన రక్షణార్థమైనది. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఈ నిబంధన రక్షణార్థమైనది. చెప్పాలి. ఓకే, దానికి అర్థం చెప్తాను. ఎప్పుడైతే నువ్వు ఆయనతో చేసిన వాగ్దానములో నిలబడి ఉన్నావో అది నిన్ను రక్షిస్తుంది. మర్చిపోవద్దు. ఎప్పుడైతే నువ్వు వాగ్దానంలో నిలబడి ఉన్నావో అది నిన్ను రక్షిస్తుంది. ఎప్పుడైతే తప్పావో వెంటనే అది నిన్ను శిక్షిస్తుంది. హల్లెలూయా. అదే రాయ పునాది, అదే రాయ పగలగొడుతుంది. అదే రాయ పునాది, అదే రాయ పగలగొడుతుంది. ఏ నిబంధన అయితే నిన్ను కాపాడుతుందో అదే నిబంధన నిన్ను నరకానికి తోసేస్తుంది. హల్లెలూయా. అదేమనుకుంటున్నావు నిబంధన అంటే? ఏదో ఎళకోవడమైన నిబంధన అనుకుంటున్నావా? చాలా జాగ్రత్త. ఒక ఆయన, పెద్ద ఆయన, పాస్టర్ గారి వివాహం చేస్తూ, సాధారణంగా అన్యజనుల వివాహంలో ఏదో ఒక బొమ్మ పెట్టుకుంటారు, ఏదో మాట్లాడుకుంటారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి. కానీ క్రైస్తవ వివాహం, పరిశుద్ధ వివాహంలో ఈ వివాహానికి సాక్షి యేసుక్రీస్తు. జాగ్రత్త అంటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తే సాక్షి ఈ వివాహానికి. అర్థమైందా మీకు? కాబట్టి నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చు. ఎప్పుడైతే ముగించేస్తున్నాను, నువ్వు నిబంధనలో స్థిరంగా ఉన్నావో, ఆయన నిబంధన నువ్వు అనుసరించావు, సమకూడి జరుగుతాయి. హల్లెలూయా. సమస్తము చెప్పాలి గట్టిగా. అంటే అర్థం తెలుసా మీకు? సమస్తము సమకూడి జరుగుతుంటే అర్థం తెలుసా మీకు? చిన్న విషయం చెప్తాను చూడండి. ఒక భార్య భర్తలు, చక్కని దేవుని పిల్లలు, వారిద్దరికీ చక్కని పిల్లలు, మళ్ళీ ఆ పిల్లలకి చక్కని ఉద్యోగాలు, చక్కని వివాహాలు, వారికి చక్కని పిల్లలు, వారికి చక్కని చదువులు, వారికి చక్కని పిల్లలు. అంటే వారట దేవుని యందు భయభక్తులు గలవారట. ఇలా అందరితో కలిసి సంతోషంగా భోజనం చేస్తారంట ప్రభు వాళ్ళ దగ్గర. అంతేకాదట, పిల్లల 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 పిల్లలను చూస్తారట. హల్లెలూయా. ఎవరికి ఆనందం కలగదండి అలాగా? ఎవరికి ఉండదండి ఆనందం? నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు ఆడుకుంటూ నీ భోజనం పళ్ళ దగ్గర ఉండటం కన్నా భాగ్యం ఉంది. ఇవన్నీ సమకూడి జరిగిస్తాడంటే ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏ ఉద్యోగం,
ఎవరికే పరిస్థితి అవసరమో, ఎవరికేదో అవసరమో అన్నీ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. మరి అలాంటి సంతోషం, అలాంటి ఆనందం దేవుడి దగ్గర పొందుకోవాలంటే నిబంధనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. నిబంధనలో నిలిచి ఉండాలి. పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు. ఒకడు ముండ్లను చేత పట్టుకున్నటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. మీరు గులాబీ పువ్వు కోసుకుంటారు కదా, మీకు చాలా ఇష్టం. గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం కదా. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి గులాబీ పువ్వుతో పాటు ముళ్ళు కూడా తెచ్చుకుంటారా? గులాబీ పువ్వులు అమ్మేవాడి దగ్గర అదేంటయా ముళ్ళే అని అడుగుతారా? ముళ్ళు కొనుక్కుంటారా? ముళ్ళు చేతితో పట్టుకుంటారా? ముళ్ళకాంపనే గట్టిగా ఇలా పట్టుకుని లాగుతారా? ఆగరు కదా. ఏదో కర్రో ఏదో పెట్టి తీస్తారు. అంటే ముళ్ళు పట్టుకుంటాక మీకు భయమేనా? భయం కదా. గుచ్చుకుంటారా? బైబిల్ చెప్తుంది దుర్మార్గులు ముళ్ళకంప లాంటి వాళ్ళు. హల్లెలూయా. విసర్జించబడుదురు. ముళ్ళకంపను పట్టుకున్నవాడు దుర్మార్గుడితో కాపురం, దుర్మార్గురాలతో కాపురం, దుర్మార్గులతో జీవితం, దుర్మార్గులతో వ్యాపారం, దుర్మార్గులతో బ్రతుకు, ముళ్ళకంపలతో కలిసి జీవించటమే. ముళ్ళకంపలు విసర్జించబడుదురు. దేవుని స్తోత్రం. చూసారా, వింటున్నారా? కావాలని చాలామంది ముళ్ళ కంపలతోటే సహవాసం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. జాగ్రత్త సుమా. సాతాను గురించి దేవుడు ముళ్ళు అంటాడు పౌలు. ఒక ముళ్ళు నాకుంద సాతాను తోత. సాతాను ఎప్పుడు గుచ్చుతాడు, దేవుడు ఎప్పుడు ఆ ముళ్ళుని తీస్తాడు. దేవుని స్తోత్రం. కావాలని ముళ్ళు గుచ్చుకోకండి. జీవితంలో ముండ్లను పట్టుకున్నవాడు ఇనుప పనిముట్టు బల్లపు కోరణ వినియోగించును కదా. మనుషులు వాటిలో దేనిని విడవక అంతా కాల్చివేయుదురు. ఏం చేస్తారంటే, నేను కూడా చూశాను కొన్ని చోట్ల ముళ్ళకంపల్ని, మా చర్చ్ కట్టేటప్పుడు కూడా ముళ్ళకంపల్ని ఏదైనా కర్రతోటి లేకపోతే ఏదైనా ఒక ఇనప రాడ్డుతోటి దాన్ని అలా తీసి బయటికి లాగి నొప్పు పెట్టి కాల్చేస్తారు. ముళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ముళ్ళు కాల్చేస్తారు. అలాగే దేవుడు ఈ దుర్మార్గులను తీసుకొని అగ్నిగుండంలో పడేసి కాల్చిపడేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. యేసుక్రీస్తు వచ్చింది అందుకే. యేసుక్రీస్తు వచ్చింది అందుకే. పాపం అనే ముళ్ళును విరగగొట్టి, మరణం అనే ముళ్ళును విరగగొట్టి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు జన్మ మర్మం. మనందరం క్రీస్తులో ఉండాలి అంటే గనక ముళ్ళును విసర్జించాలి, కాల్చేయాలి. నీ లోపల ఉన్న ఇంకా మిగిలి ఉన్న ముళ్ళు, ఆ పాపాన్ని ఈరోజు బయటికి లాగేసి కాల్చేయి. పరిశుద్ధుడిగా దేవుని రాజ్యం చేరుకో. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. జీవం గల దేవుడు అయిన ప్రభువా, ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ సన్నిధి కృప ఆత్మ నిరంతరము తోడుగా ఉంచమని, నిత్య జీవానికి నడిపించమని, ఈ క్రిస్మస్ మహాదినమున మేమందరం ఇలా కలుసుకోవటం మాకెంతో సంతోషదాయకం. కూడి వచ్చిన ఎల్లరినీ, ఇక్కడ సహాయం చేసిన ఎల్లరినీ కూడా మీరు సంపూర్తిగా దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు కానుక సమర్పణ మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా మాత్రమే బలవంతంగా అవుతండి. తొందరగా పాట